చంద్రబాబుది పవన్ కళ్యాణ్ది మునిగిపోయే పడవ అంటారు. మునిగిపోయే పడవకి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఆ పడవలో వీళ్ళేం ప్రయాణం చేయట్లేదు కదా. ఆ పడవలో వీళ్ళేమి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరు ప్రయాణం చేయట్లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయాణం చేస్తున్నటువంటి మునిగిపోయే పడవ ఏదైతే ఉందో ఆ పడవలో వీళ్ళు ప్రయాణం చేయట్లేదు కాబట్టి వీళ్ళెందుకు ఉమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుకోవడం, లేదంటే మునిగిపోయే పడవలో వీళ్ళేదో ప్రయాణం చేస్తున్నట్టు, వీళ్ళేదో ఆ నదీ ప్రవాహానికి ఆ పడవతో పాటు మునిగిపోయి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నట్టు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావట్లేదు. రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరాన్ని అన్నింటినీ కూడా వదిలేసి ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు, పక్క నుంచి పవన్ కళ్యాణ్ లేపుతున్నటువంటి ఏవైతే అంశాలు ఉంటున్నాయో వాటికి జవాబు చెప్పడం మానేసి, ప్రజలు అడుగుతుంటే ప్రజలకు సమాధానం చెప్పడం మానేసి, మనకి రియాలిటీలో ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజలు మనం అసలు ఎలా అసహించుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు, మనం సరిగ్గా పరిపాలిస్తున్నావా లేదా అని చెప్పని పరిశీలించుకోవడం మానేసి, ఈవెన్ మన పార్టీలో ఉండి ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజలకు ఏదో చేద్దాం, ఎంతో చేద్దాం అనుకుని వచ్చాను, అనవసరంగా ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నాం అని చెప్పని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు. మీ మంత్రి, మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు చెప్తున్నది ఏంటంటే, మేము ఈ రాష్ట్రానికి ఏదో చేద్దాం అనుకుని వచ్చాము, ఈ ప్రజలకు ఏదో చేద్దాం అనుకుని వచ్చాము, కానీ ఇక్కడ ఏమీ చేయలేకపోయాము, చేయడానికి కూడా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు లేదు? పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులకి ప్రతిరోజు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ అన్ని సమస్యల మీద ప్రతిరోజు ఏదో ఒకటి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, వాళ్ళ అధికార ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో చేయొచ్చు ప్రజలకు కావాలంటే, కానీ ఎందుకు చేయలేకపోయామని చెప్పని ఈరోజు బాధపడుతున్నారు అంటే, చేయటానికి అవకాశాలు చెయ్యనివ్వక, చేసేటువంటి పరిస్థితులు లేక, పంచాయతీల్లో ఉన్నటువంటి డబ్బులు వాడేసుకుని, పంచాయతీల ప్రెసిడెంట్లతో అప్పులు చేయించి, చిన్న చిన్న పనులు చేయించి, వాళ్ళకి డబ్బులు అయిపోతే అరగుండ్లు కొట్టుకుని, కొరడాలతో కొట్టుకుని రోడ్ల మీద నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం జెండా, ఈ పార్టీ జెండాలకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాకుండా ఆ పార్టీలో ఆ జెండాలు పట్టుకుని గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్లో గెలిచినటువంటి ఈరోజు ఆ పంచాయతీ ప్రెసిడెంట్లే అరగుండులు కొట్టుకుని, కొరడాలతో కొట్టుకుని నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్రం మొత్తం కూడా తెలిసే విధంగా అన్ని జిల్లాల పంచాయతీ రాజుల దగ్గర నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితులు, ఈరోజు అంగన్వాడీలు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. ఏ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా, మరో పక్క నుంచి ఉద్యోగులు, మరో పక్క నుంచి నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇన్ని నిరసన తెలియజేస్తుంటే ఏ ఒక్క నిరసనకు కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఏ ఒక్కడికి కూడా సరైనటువంటి భద్రత కల్పించకుండా, హామీ ఇవ్వకుండా, వాడిది మునిగిపోయే పడవా, ఈడిది మునిగిపోయే పడవా అని ఆ పడవలో మీరేం ప్రయాణం చేయట్లేదు కదా. అసలు మునిగిపోయిన పడవ టైటానిక్ షిప్ ఎవరిదంటే అది వైసీపీ, పెద్ద టైటానిక్ షిప్ వైసీపీ, మునిగిపోయి మొక్కలైపోయి ఉన్నటువంటి అందరూ చచ్చిపోయినటువంటి ఏదైతే పొడవ సంఘటన ప్రమాదం ఉందో, టైటానిక్ సంఘటన ఎలాంటిదో అలాంటి సంఘటన, అలాంటి పరిస్థితులు ఈరోజు వైసీపీ ఎదుర్కొంటుంది. టీడీపీ జనసేన ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే టీడీపీ వైపు, జనసేన వైపు ప్రజలు ఆదృతగా చూస్తున్నారు. ఎన్నికలు వస్తే టీడీపీకి జనసేనకు ఓట్లేసి ప్రజలు లాభం పొందుదామని చూస్తున్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నారు. కనీసం కూరగాయలు ఉప్పు రేట్లు కానుంచి కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, ఉల్లిపల్లి ప్రతి దానికి కూడా నిత్యావసరాల మీద భరించలేనటువంటి భారం పడిపోయింది. పెట్రోలు, డీజిల్ కొనలేని పరిస్థితి, ఏది కొనలేని పరిస్థితి, ఏది వండుకోలేని పరిస్థితి, ఏది తినలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయి మునిగిపోయినటువంటి టైటానిక్ షిప్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ళు తెరవకుండా, మొద్దు నిద్రలో ఉండి సృహ లేకుండా మాట్లాడడం, ఏది రాజకీయాలు మాట్లాడుకోవడమే సరిపోతుంది తప్ప పరిపాలన గురించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడడం మానేశారు. పూర్తిగా రాజకీయాలు అధికారంలో లేనప్పుడు అధికార పక్షాన్నే తిట్టుకుని, టీడీపీ పార్టీ, జనసేన పార్టీనే తిట్టుకుని, అధికారంలోకి వచ్చాక కూడా దాన్నే తిట్టుకుని, పోలవరం కట్టలేదురా ముర్రో, మీరు పోలవరం గోదావరి పాలు చేశారు, పోలవరాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు అంటారు. పోలవరంలో మీరేం చేశారో చెప్పరు. ఏది అడిగినా తిరిగి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం తప్ప మేమేం చేశామో చెప్పేటువంటి పరిస్థితులు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లేనందుకు నిజంగా
ఇది ఎంత అసహ్యం, ఎంత సిగ్గు అంటే మునిగిపోయే పడవలో వాళ్ళే వీళ్ళే ఏం చెప్తున్నారు, మునిగిపోయిన పడవ టైటానిక్ షిప్లోనే వీళ్ళున్నారు, వీళ్ళు మునిగిపోయి ఐస్లో గడ్డ కట్టుకుపోయి చచ్చిపోయారు అనేది కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.